Gracious and loving Father, కృపగల ప్రేమగల పరలోకపు తండ్రి, we want your word more and more. మరి ఎక్కువగా మాకు మీ వాక్యం అవసరమై ఉన్నది. Your word will cleanse us. నీ వాక్యం మమ్మల్ని కడగతుంది, It sanctifies us. మమ్మల్ని పవిత్రపరుస్తుంది. Lord, help us to love you more ప్రభా, నిన్ను మరి ఎక్కువ ప్రేమించడానికి and love your word more and more. నీ వాక్యమును మరి ఎక్కువగా ప్రేమించుటకు సహాయం. Touch me. నన్ను ముట్టండి. Speak to them. ప్రభా, మీరే వీరితో మాట్లాడండి. Be with us. మాతో కూడా మీరు ఉండండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. Amen. Now let us turn to the book of Job. యోబు గ్రంథం ఒకసారి చూద్దాము. Chapter 19 and verse 8. 19వ అధ్యాయము And verse 8. 8వ వచనము. He that fenced me my way that I cannot pass, and he hath set darkness in my path. నేను దాటలేకుండా ఆయన నా మార్గమునకు కంచె వేసి ఉన్నాడు, నా త్రోవలను చీకటి చేసి ఉన్నాడు. He fenced me up my way ఆయన కంచె వేసి ఉన్నాడు నా మార్గానికి, that I cannot pass. నేను దాటలేకుండా ఆయన కంచె వేసి ఉన్నాడు. Sometimes in our lives we feel like that. కొన్ని మార్లు మన జీవితాల్లో మనము అలాగే అనుభవము చెందుతూ ఉంటాము. If God locks you up, దేవుడు మిమ్మల్ని మూసి ఉంచితే, తాళం you వేసినట్టయితే cannot go anywhere. అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. Why he fences you? ఎందుకు ఆయన కంచె వేస్తాడు నీకు? It's because of your good only. అది నీ మంచి కొరకే. But most people, they take in adverse way. అయితే చాలా మంది దాన్ని వేరే రీతిగా తీసుకుంటారు. This is the feeling of Job. ఇది యోబు అనుభవిస్తున్నటువంటిది. God has blocked his ways దేవుడు అతని మార్గములకు మూసివేశాడు and cast his life in the darkness. అదే రీతిగా అతని జీవితమును చీకటికి అప్పజెప్పాడు. We can see a lack of guidance, hope or understanding sometimes. కొన్ని మార్లు మనకు సరైన దిశ కానీ లేదా గ్రహింపు కానీ నిరీక్షణ కానీ ఏమీ కనబడదు. In the Job's life also, in that situation, God has blocked him up. యోబు జీవితంలో కూడా దేవుడు అలాంటి పరిస్థితిలో అతన్ని మూసి ఉంచాడు. Darkness symbolizes despair. చీకటి అనేది ఎటు తోచని పరిస్థితిని సూచిస్తుంది. Let us once again see chapter 1 of Job. మరొక మారు మనము యోబు గ్రంథం 1వ అధ్యాయం చూద్దాము. First chapter and verse 20. 1వ అధ్యాయము 20వ వచనము. What did he do? అక్కడ అతను ఏం చేస్తున్నాడు? He tore his garment, యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొన్నాడు, shaved his head, తల వెంట్రుకలు గొరిగించుకున్నాడు, fell on the ground, నేల మీద సాష్టాంగపడి then worshipped. ఆ తర్వాత నమస్కారం చేస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు. He was torn and broken down. అతను కేవలము విరిగిపోయినటువంటి స్థితిలో, నలిగిపోయిన స్థితిలో ఉన్నాడు. One child of God said like this. ఒక మారు ఒక దేవుని బిడ్డ ఈ రీతిగా చెప్పారు, If God wants to consecrate you, దేవుడు నిన్ను పవిత్రపరచాలి అని అనుకుంటే He gives opportunities. ఆయన నీకు అవకాశాలు ఇస్తాడు, He sends trials. ఆయన శోధనలను పంపిస్తాడు. You cannot deny that. You cannot say, I don't want any trial, I don't want any temptation. నాకు ఎలాంటి శోధనలు ఇబ్బందులు వద్దు అని నువ్వు ఎంత మాత్రం పక్కన పెట్టలేవు. If you are surrounded by temptations and trials, ఒకవేళ అలాంటి శోధనలు ఇబ్బందుల అన్నీ కూడా ఆవరించి ఉన్నట్టయితే, you must know that that is the opportunity for you to go through those trials and stand before God blameless. అలాంటి పరిస్థితులు నీకు ఎదురైనప్పుడు కేవలము అవి దేవుని ఎదుట నిన్ను నిందారహితంగా నిలవబెట్టేటువంటి అవకాశాలే అని నువ్వు తలంచాలి. Tribulations will lead you to consecration. శ్రమలు అనేవి నిన్ను పరిశుద్ధపరచడం వైపుకు నడిపిస్తాయి. Many people, they don't want cross. చాలా మందికి సిలువ అంటే ఇష్టం ఉండదు. They don't welcome cross. వారు సిలువను ఆహ్వానించరు. That means you are not welcoming God. దాని అర్థము నువ్వు దేవుణ్ణి ఆహ్వానించట్లేదని. Our Savior, He invited cross. మరి మన రక్షకుడు సిలువను ఆహ్వానించారు. When He was taught by His Father in heaven, పరలోకమందున్న తన తండ్రి చెప్పినప్పుడు He welcomed it. ఆయన కేవలం దాన్ని అంగీకరించారు. With all his heart. తన హృదయమంతటితో ఆహ్వానించారు. He wanted to go to Jerusalem. ఆయన యెరూషలేమునకే వెళ్ళాలి అని తలంచారు. He knew that he will be given trials by chief priests and scribes
and so on. అక్కడ ప్రధాన యాజకుల చేత శాస్త్రుల చేత హింసింపబడతాడు అని తెలిసినప్పటికీ కూడా యెరూషలేము వైపునకే వెళ్ళాలనుకున్నాడు. Last night we saw గత రాత్రి మనం చూసాము, the devil does not want cross. సాతాను సిలువను ఇష్టపడడు. That's why he rebuked Peter. అందు నిమిత్తమే యేసుక్రీస్తు పేతురును గద్దించాడు. Just then Peter said, "You are the Son of God." అది వరకే, అంతకు ముందే యేసుతో చెప్తూ ఉన్నాడు, నీవు సర్వోన్నతుని కుమారుడవు. But Jesus was alert. అయితే యేసుక్రీస్తు మెలకుగా ఉన్నారు. First Jesus said, "Only my Father has revealed it to you." మొదటిసారి పేతురు చెప్పినప్పుడు యేసుక్రీస్తు Yeah. నా తండ్రియే నీకు అది బయలుపరిచాడు అని చెప్పాడు, ప్రశంసించాడు. He did not fall into the temptation at that time. అయితే వెంటనే యేసుక్రీస్తు శోధనలో పడిపోలేదు. There was chance. అక్కడ అవకాశం ఉంది. Because Peter was revealed by the Father in heaven. ఎందుకంటే పరమందున్న తండ్రి చేతనే పేతురుకు అలాంటి ప్రత్యక్షత అనేది లభించింది. That was the real temptation. అది నిజమైన శోధన. Because Peter was revealed by Father. ఎందుకంటే పేతురుకు తండ్రి అయిన దేవుడే అర్థం చేయించాడు. At that time we should be very careful. అలాంటి సమయంలోనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. When we see a prophet or a man of God, ఒక ప్రవక్తను గాని దేవుని సేవకుని గాని మనం చూసినప్పుడు, when we see his words and actions ఆయన మాటలను ఆయన క్రియలను మనం చూసినప్పుడు, full of the Spirit of God, దేవుని ఆత్మచేత ఉన్నప్పుడు, that is the time the devil is very careful, alert to tempt you. అయితే సాతాను నిన్ను శోధించడానికి అదే సమయంగా తీసుకుంటాడు. You also will fall when you are filled with the Spirit and do something and say something in the Spirit. దేవుని ఆత్మతో నింపబడి ఏదైనా చెప్పినప్పుడు వెంటనే నీకు కూడా అవకాశం ఉంటుంది ఏదో ఒక రకంగా శోధింపబడి పడిపోవడానికి. There is possibility of falling into temptation. శోధనలో పడిపోవడానికి ఒక అవకాశం ఉంటుంది. Going out of trials. శోధనల నుంచి లేదా ఆ శిక్ష నుంచి వెళ్ళిపోవడము, Yeah, running away from the trials. లేదా ఆ శిక్ష సమయాల నుంచి దూరంగా వెళ్ళడానికి, Trying to be in comfort zone. ఆ సుఖముతో కూడినటువంటి వాతావరణంలో ఉండడానికి ప్రయత్నించడం. Though Jesus commended him, యేసు పేతురును ప్రశంసించినప్పటికీ కూడా flesh and blood did not tell you. రక్త మాంసములు ఇవి నీకు బయలుపరచలేదు గాని Only the Father in heaven revealed it to you. కేవలం పరమందున్న తండ్రియే నీకు ఈ విషయాన్ని బయలుపరిచాడు అన్నాడు. And Peter was thinking, పేతురు ఆలోచించుకుంటూ ఉన్నాడు, "Oh, I am such a great man." ఓ నేను అంత గొప్ప వ్యక్తినా అని. Even though Peter fell into that temptation, that is some great man. పేతురు నేనేదో గొప్పవాడినేమో అనేటువంటి ఆ శోధనలో పడిపోయినా కూడా, But Jesus resisted it. యేసుక్రీస్తు దాన్ని వ్యతిరేకించారు, తిరస్కరించారు. You must be very, very careful. కాబట్టి మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. When temptations come, శోధనలు వచ్చినప్పుడు, when trials come, శిక్ష గాని ఇబ్బంది when వచ్చినప్పుడు, difficulties come, శ్రమలు వచ్చినప్పుడు you will be finding the ways to go out of them. మీరు వాటన్నిటి నుంచి బయటికి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. You will be trying your level best to get out of that place. మీ సహాయ శక్తుల అట్టి పరిస్థితి నుంచి, స్థలము నుంచి బయటికి And వెళ్ళిపోవడానికి you will ప్రయత్నిస్తారు. be praying also, దానికి పైగా ప్రార్థిస్తారు కూడా, "Lord, deliver me ప్రభువా నన్ను విడుదల చెయ్యండి, from these temptations, ఈ శోధనల నుండి నన్ను from విడుదల, these trials, ఈ శిక్ష ఇబ్బందుల నుంచి, from these hard situations, ఈ కఠినమైన పరిస్థితుల నుంచి బయటికి, to go out of the situation." ఈ పరిస్థితుల నుంచి బయటికి వెళ్ళడానికి సహాయం చేయండి But అని. you must be a man who loves cross always. అయితే నీవు అన్ని వేళలా సిలువను ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. When you are sailing in a safe boat, నీవు క్షేమకరమైనటువంటి నావలో నువ్వు ప్రయాణిస్తున్నప్పుడే, and the sun is shining on you brightly, సూర్యుడు నీ మీద ప్రకాశిస్తాడు, and you see the pleasant weather also, అప్పుడు నీవు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కూడా చూస్తావు. suddenly if you
struck by a hurricane. అకస్మాత్తుగా ఏదో ఒక తుఫాను చేత నువ్వు కొట్టబడితే, there you are tested. That is the time of test. అయితే అక్కడే నీవు శోధింపబడుతున్నటువంటి సమయము, పరీక్షింపబడుతున్న సమయము. Yeah, you will lose all hope. అప్పుడు నీ నిరీక్షణ అంతటిని నువ్వు కోల్పోతావు. You begin to open your mouth. నీ నోటిని తెరవడానికి ప్రయత్నిస్తావు. All your religion will go off at that time. ఆ సమయంలో నీ భక్తి అంతా వెళ్ళిపోతుంది. James first chapter యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము and 2nd verse. 2వ వచనము. My brethren, count all joy when ye fall into diverse temptations. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. When you fall into diverse temptations, మీరు నానా విధములైన శోధనల్లో పడ్డప్పుడు, many type of temptations, ఎన్నో రకాలైన శోధనలు, temptations by your relatives, నీ బంధువుల నుండి శోధనలు, temptations by your parents, నీ తల్లిదండ్రుల నుండి శోధనలు, temptations by your friends, నీ స్నేహితుల నుండి శోధనలు, temptations by your sisters, నీ సహోదరుల నుండి శోధనలు, temptation by your brothers, నీ సహోదరుల నుండి శోధనలు, temptations even by your fellow believers. నీ సహ విశ్వాసుల నుండి సైతము శోధనలు. You must be very careful. అలాంటప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. That's why it says diverse temptations. అందుకే ఇక్కడ చెప్పబడింది నానా విధములైన శోధనలు అని. Jesus was always very careful in diverse temptations. యేసుక్రీస్తు ఇలాంటి నానా విధమైన శోధనలు ఎదురవుతున్నప్పుడు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించారు. Temptation by his own dearly disciple. ఆయన స్వంత వారైన ప్రియమైన శిష్యుల నుండే శోధనలు. Yeah, Peter was loved by Jesus. పేతురు యేసు చేత ప్రేమించబడ్డాడు. He told him also, I will give the keys. అదే రీతిగా నీకు తాళపు చెవులను ఇస్తాను అన్నాడు. Whatever you bind on earth, నీవు భూమి మీద ఏది బంధించినా that will be bound in heaven. అది పరలోకంలో బంధింపబడుతుంది. Whatever you loose on the earth, నీవు భూమి మీద ఏది విప్పుదువో, and that will be loosed in heaven also. పరలోకంలో అది విప్పబడుతుంది. And even then, Jesus was, even at that time, he was very careful about his disciples. అలాంటి సమయములు ఎదురైనప్పటికీ కూడా యేసుక్రీస్తు అలాంటి సమయాల్లో సైతం ఎంతో జాగ్రత్తగా ఉన్నారు. So you must be careful with believers also. మీరు విశ్వాసులను బట్టి కూడా జాగ్రత్తగా ఉండాలి. You must be very careful even with your wife. నీ భార్యను బట్టి కూడా నువ్వు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. Why? She is a person who can tempt you. ఆమెనే నిన్ను శోధించే వ్యక్తిగా ఎక్కువగా ఉంటుంది గనక. Diverse temptations. నానా విధములైన శోధనలు. May not be fleshly temptations. అవి ఒక విధంగా శరీర సంబంధమైనవే కాకపోవచ్చు. And Abraham was not careful. అబ్రహాము జాగ్రత్తగా లేడు. When Sarah tempted him, శారా అతనిని శోధించినప్పుడు, go with that woman. ఆ స్త్రీతో వెళ్ళు, He went అలా చెప్పినప్పుడు అతను వెళ్ళాడు ఆమెతో. and brought great calamity to this world. ఆ తర్వాత జరిగిన వాటన్నీ కూడా ఈ లోకమునకు ఎంతో విపత్తుకరమైన పరిస్థితులను తీసుకొచ్చాయి. So should we not careful with our dear and near? కాబట్టి మన ప్రియమైన వారితో మనం జాగ్రత్తగా ఉండకూడదా? So near to you. నీకు ఎంతో సమీపస్తులైన వారు, My wife or husband, they are nearest people than all the world. లోకమంతట్లో కూడా మరి భార్య భర్తలు అనగా ఎంతో సమీపస్తులుగా ఉంటారు. But with them you get temptation. అయితే వారి నుండే నీకు శోధనలు వస్తాయి. You must be filled with the Spirit of God. దాని కొరకు నువ్వు దేవుని ఆత్మతో నింపబడాలి. Is she really speaking to me with the Spirit of God? ఈమె నిజంగా దేవుని ఆత్మ సహాయంతోనే నాతో మాట్లాడుతుందా? You always think that your wife is an angel. నీవు అన్ని వేళలా నీ భార్య ఒక దేవదూత అని తలస్తావు. And she also thinks you are an angel. ఆమె కూడా నీ ఒక దేవదూత అని You are తలస్తుంది. a great man. నీవు గొప్పవాడవు. That's where you both of you will fall down. అక్కడే మీరిద్దరు కూడా పడిపోయే Your పరిస్థితి. first parents also fell like that. మొట్టమొదటి తల్లిదండ్రులు అక్కడే పడిపోయారు. That Eve tempted Adam. అవ్వ ఆదామును శోధించింది. He immediately fell. వెంటనే అతను పడిపోయాడు. He did not realize the word of God. దేవుని వాక్యాన్ని అతను గ్రహించలేడు. What was the word of God? దేవుని వాక్యం ఏమని చెప్తుంది? The day which you eat that fruit, నీవు ఆ
ఫలమును తిను దినమున you will die. నీవు నిశ్చయంగా చచ్చెదవు. That is the word of God. అది దేవుని మాట. He did not realize about the word of God. దేవుని మాటను అతను గ్రహించుకోలేకపోయాడు. He lost the power of recollecting the word of God. దేవుడు చెప్పిన మాటను జ్ఞాపకం ఉంచుకోవడంలో ఓడిపోయాడు. Our God is a creator. He created him. ఆయన సృష్టికర్త, ఆయన నిన్ను సృజించాడు. He must give importance to the word of God. కాబట్టి నీవు ఆయన మాటకు విలువనివ్వాలి. He did not immediately think of his creator. ఈ ఆదాము చెప్పిన మాట వినగానే వెంటనే తన సృష్టికర్త చెప్పిన మాట గురించి తలంచలేదు. He admired his wife. తన భార్య చెప్పిన మాటకు She అంగీకరించాడు. was so beautiful. ఆమె ఎంతో అందగత్తె. And he was admiring her. ఆమెను బట్టి సంతోషిస్తూ ఉన్నాడు, She was the real ప్రశంసిస్తూ ఉన్నాడు. partner. ఆమె తన సహకారిగా ఉంది. That's how he fell before the temptation of Eve. అందు నిమిత్తమే అతను తన భార్య వలన వచ్చిన శోధనలో పడిపోయాడు. And you must be careful. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండాలి. Some people that talk the word of God only, కొంతమంది దేవుని మాటలే మాట్లాడతారు, but they add something or delete something. అయితే ఆ దేవుని మాటలకు కొంత జోడిస్తారు లేదా కొంత తీసివేసి మాట్లాడతారు. Third verse of James first chapter. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. Knowing this, that the trying of your faith worketh patience. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. First you must know how much faith you have. మొట్టమొదటగా నీకు ఎంత విశ్వాసం ఉందో నువ్వు తెలుసుకోవాలి. There will be trial and temptation for your faith. నీ విశ్వాసమునకు పరీక్ష, ఇబ్బంది అనేది కలుగుతుంది. If you don't have any faith on the word of God, అయితే నీకు దేవుని మాట మీద ఎలాంటి విశ్వాసం లేకపోతే you will not have proper faith. నీకు సరి అయిన విశ్వాసం ఉండదు. You must go to God and ask about your faith. నీ విశ్వాసమును గూర్చి దేవుని ఎదుటకు వెళ్ళి నువ్వు అడగాలి. God will show you how much faith you have. నీకెంత విశ్వాసం ఉంది అనే విషయం దేవుడు నీకు చూపిస్తాడు. That means you don't have even a size of a mustard seed. నీకు ఆవగింజంత విశ్వాసం ఉండాలి. If you do not have that faith, కనీసం అంత విశ్వాసం కూడా నీకు what లేకపోతే is the use of following God, saying I'm following God? అలాంటప్పుడు నేను దేవుని వెంబడిస్తున్నాను అని చెప్పడంలో ప్రయోజనం ఏంటి? If you want to do the service of God, నీవు దేవుని పరిచర్య you చేయాలనుకుంటే must have faith. నీకు విశ్వాసం ఖచ్చితంగా If ఉండాలి. you don't have faith, నీకు విశ్వాసం లేకుంటే there is no use of saying I'm following God. యేసుని నేను వెంబడిస్తున్నా అని చెప్పడంలో అసలు ప్రయోజనమే లేదు. When you hear the word of God, దేవుని వాక్యం వింటున్నప్పుడు you get faith. విశ్వాసమును కలిగి ఉండు, పొందుకో. God will give you faith. దేవుడు నీకు విశ్వాసం ఇస్తాడు. It is the work of God to give you faith. విశ్వాసం ఇవ్వడం అనేది దేవుని పని. If you hear the word of God and listen to his voice, నీవు దేవుని వాక్యం వింటూ ఆయన స్వరాన్ని వింటే those people also listen to the word of God. Adam also listened to the word of God. ఆదాము కూడా దేవుడి మాటలను విన్నాడు. But what is the use? కానీ ప్రయోజనం ఏంటి? He did not have faith. అతనికి విశ్వాసం లేదు. You are hearing the word of God every Sunday, నీవు ప్రతి ఆదివారము దేవుని వాక్యం వింటున్నావు. but I am thinking that you don't have faith. అయితే నేనైతే అనుకుంటున్నాను నీకు విశ్వాసం లేదు అని. You hear about faith. నీవు విశ్వాసమును గూర్చి వింటావు. There is no use of hearing about faith విశ్వాసమును గూర్చి వినడంలో కూడా ప్రయోజనం లేదు. if you don't have real faith in your actions. నీ క్రియల్లో నిజమైన విశ్వాసం లేకుండా Your faith is dead faith. అలాంటి విశ్వాసం కేవలము మృతమైనది. There will not be any actions, any works. అది అలాంటి విశ్వాసం ఏ పనులను చేయలేదు, ఏ క్రియలను చేయలేదు. Faith without works is dead. క్రియలు లేని విశ్వాసము మృతము. And every time God tests you in your faith, ప్రతి మారు దేవుడు నీ విశ్వాసమును పరీక్షిస్తూ ఉంటాడు. you must have real faith in God. కాబట్టి దేవునిలో నీకు నిజమైన విశ్వాసం ఉండాలి. God will show you how to get faith. దేవుడు నీకు చూపిస్తాడు ఎలాగ విశ్వాసాన్ని పొందుకోవాలి నువ్వు అని. Jesus was teaching faith, యేసుక్రీస్తు విశ్వాసమును గురించి to his బోధిస్తున్నాడు disciples. తన శిష్యులకు. But they were not learning properly. అయితే వారు ఎంత మాత్రం సరైన రీతిగా విశ్వాసాన్ని Once నేర్చుకోలేకపోతున్నారు. Jesus told them,
ఒక మారు యేసుక్రీస్తు వారితో చెప్పారు, feed the crowd. ఆ వచ్చిన సమూహాన్ని మీరే ఆహారం ఇవ్వండి. They are hungry, వారు ఆకలితో ఉన్నారు, but they didn't have faith. కానీ వీరికి విశ్వాసం They are లేదు. counting. వారు కేవలం లెక్కిస్తూ Many ఉన్నారు. people always count. చాలా మంది అన్నిసార్లు కేవలం లెక్క పెడుతూ ఉంటారు. The money which is with me is not enough. నా దగ్గర ఉన్న ఈ ధనము సరిపోదు, Before me a great task is there. నా ముందర ఎంతో పెద్ద పని ఉంది. How can I do that? ఎలాగ చేయాలి ఆ పనిని? Yeah, they go to this man and that man. ఈ మనిషి దగ్గరికి ఆ వ్యక్తి యొద్దకు వెళ్తారు. Once this place was like a wilderness, ఒకప్పుడు ఈ స్థలం అంతా కేవలం అరణ్యంగా ఉండి but God gave me faith. కానీ దేవుడు నాకు విశ్వాసం ఇచ్చాడు. Even when I was praying, నేను ప్రార్థిస్తూ ఉన్నప్పుడు I was injected by faith. అలా ప్రార్థిస్తూ ఉన్నప్పుడే నాకు విశ్వాసం అనేది నా లోనికి ప్రవేశించింది. I wrote down on my paper నేను పేపర్ పైన రాసేవాడు what all I wanted. నాకు ఏదేది కావాలో At అదంతా. that time there not even one person was there with me. ఆ సమయంలో నాతో కేవలం ఒక్క వ్యక్తి కూడా లేకపోయినాడు. But now with your own eyes you are seeing. కానీ ఇప్పుడు మీ కన్నులారానే మీరు చూస్తూ ఉన్నారు. You are seeing everything. మీరు సమస్తాన్ని ఇక్కడ But in చూస్తున్నారు. those times only wilderness was there. కానీ ఇక్కడ ఒకప్పుడైతే కేవలం అరణ్యం మాత్రమే ఉండేది. I drew the structures and how to build and what to do and so on. ఇక్కడ నేను చిత్రాలన్నీ కూడా డ్రాయింగ్ వేసేవాడను, and God put- ఎలాగుండాలి ఇదంతా. And God put the life in those diagrams. అయితే ఆ దృశ్యాలు నేను వేసిన ఆ పటాలలో దేవుడు జీవముని ఇచ్చినప్పుడు I saw the life in those diagrams. ఆ చిత్రపటాల్లోనే జీవమును నేను చూసేవాడను. One by one how it was coming up. ఒకదాని తర్వాత ఒకటి ఏ రీతిగా అవన్నీ I నెరవేర్చబడుతున్నాయి. was alone here, ఇక్కడ నేను ఒంటరిగా ఉండి ఉన్నాను. spending time, hours together. గంటల తరబడి సమయాన్ని I గడిపేవాడను, was not afraid కానీ నేను భయపడలేదు. because the Spirit of God is hovering on me. ఎందుకంటే దేవుని ఆత్మ నన్ను పట్టుకున్నాడు గనక. And I see the moments of those diagrams and life in those diagrams. ఆ చిత్రపటాల్లో జీవము కలిగి కదలడం అనేది నేను చూసేవాడను. God will give you such eyes. దేవుడు అలాంటి కన్నులు నీకు ఇస్తాడు. But you are not spending time in prayer. కానీ నీవు ప్రార్థనలో సమయం గడపడం If లేదు. you don't have prayer in your life, నీ జీవితంలో ప్రార్థన లేదు. you cannot see anything with your eyes. అలాంటప్పుడు నీ కన్నులతో నువ్వేది చూడలేవు. Your religion is dead religion. నీ భక్తి చచ్చిన భక్తి. What is the use of your religion? అలాంటప్పుడు నీ భక్తితో ప్రయోజనం ఏంటి? You are not coming into contact with life. జీవముతో సంబంధంలోనికే నువ్వు రాకపోతే, God's life is eternal life. దేవుడిచ్చే జీవం అది నిత్య జీవము. It is filled with light also. అది వెలుగుతో కూడా నింపబడి ఉన్నది. You will have light also. అప్పుడు నీకు వెలుగు కూడా Then ఉంటుంది. you will have understanding. అప్పుడు నీకు గ్రహింపు ఉంటుంది. Many people don't have any understanding in their life. చాలా మందికి తమ జీవితంలో ఎలాంటి గ్రహింపు ఉండదు. When you say you are following God, నీవు దేవునితో ఉన్నావు లేదా దేవుని వెంబడిస్తున్నావు అని చెప్తే, what is the use when you have no movement at all? కదలికనే లేకపోవట You are ప్రయోజనం ఏంటి? not leaving your sin. నీవు నీ పాపమును విడిచిపెట్టట్లేదు. Thus your sin is blocking your life. ఆ పాపమే నీ జీవితమును విరగొడుతుంది. God wants to fill you with life and light also. దేవుడు నిన్ను జీవముతో వెలుగుతో నింపాలి If you అనుకుంటున్నాడు. have that life, అయితే నీకు ఆ జీవం ఉంటే you will have patience. నీకు ఓర్పు ఉంటుంది. Fourth verse, but let patience have her perfect and entire, wanting nothing. 4వ వచనం, ఏ విషయంలోనైనను కొదవలేని వారునయుండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. Your patience will move forward. నీ ఓర్పు అనేది కొనసాగాలి ముందుకు. If you don't have faith, నీకు విశ్వాసం లేకుంటే you will not have patience. నీకు ఓర్పు కూడా ఉండదు. Many people lose patience చాలా మంది ఓర్పును కోల్పోతారు. at the time of temptation and trial. శోధన సమయంలో, పరీక్ష సమయంలో కోల్పోతారు ఓర్పును. That's where Martha lost her patience. అక్కడే మార్త కూడా తన ఓర్పును కోల్పోయింది. Jesus rebuked her. అయితే యేసుక్రీస్తు ఆమెను గద్దించాడు. That rebuke made her to get patience. ఆ గద్దింపు ఆమె ఓర్పును తెచ్చుకోవడానికి సహాయం చేసింది. That's why she served in the next supper also. అందుకే మరలా చేయబడిన విందులో కూడా ఆమె She did not- పరిచయం చేయసాగింది. She did not leave faith. ఆమె విశ్వాసాన్ని It విడిచిపెట్టలేదు. made her to go into patience. అదే తనను ఓర్పు గుండా వెళ్ళడానికి సహాయం Her చేసింది. patience moved into glorious life. ఆ ఓర్పే
మహిమకరమైన జీవితంలోనికి నడిపిస్తుంది. She could shut her mouth. ఆమె తన నోటిని మూసి ఉంచవచ్చు. If you don't have patience, నీకు ఓర్పు లేకపోతే you cannot shut your tongue. నీ నోటిని నువ్వు మూసి How ఉంచలేవు. can you shut your mouth? ఏ రీతిగా నీ నోటిని మూస్తావు? By the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ సహాయంతోనే. That shows you don't have the touch of the Holy Spirit. అలా చెయ్యట్లేదు అంటే నీకు పరిశుద్ధాత్మని తాకుదల లేదు అని చూపిస్తుంది. Now God is giving you time. ఈ సమయంలో దేవుడు నీకు సమయం ఇస్తున్నాడు. Why are you not able to shut your mouth? ఎందుకు నీవు నీ నోటిని అదుపు చేయలేకపోతున్నావు? Why you are opening your mouth? ఎందుకు నీ నోటిని తెరుస్తున్నావు? By opening your mouth, నీ నోటిని తెరచుటను బట్టి you are grieving the Spirit of God. పరిశుద్ధాత్మని You దుఃఖపరుస్తున్నావు. are not committing adultery. నీవేమి వ్యభిచారం You చేయట్లేదు. are not murdering anyone. ఎవరినో నరహత్య You చేయట్లేదు. are not speaking any lies. ఏదో అబద్ధాలు మాట్లాడట్లేదు. But you are opening your mouth కానీ నీవు నీ నోటిని తెరుస్తున్నావు. at the time of temptation. శోధన సమయంలో You are not able to bear. నీవు దాన్ని You don't సహించలేకపోతున్నావు. have strength to be patient. ఓర్పుతో ఉండడానికి కావలసిన శక్తి నీకు లేదు. Let us again see second verse. మరొక రెండో వచనం చూద్దాం. When you fall or surrounded by diverse temptations or manifold trials, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందం అని ఎంచుకొనుడి. fall means you are surrounded. పడినప్పుడు అనేది మీరు ఆ శోధనలో చుట్టబడతారు అని If అర్థం. you get a simple temptation or one temptation, ఒక చిన్న శోధనలో పడినప్పుడు ఒకవేళ నువ్వు గెలుపు పొందవచ్చు. but if you are surrounded by diverse temptations, అయితే ఎన్నో రకాలైన శోధనలన్నీ నిన్ను చుట్టినప్పుడు you are terrified. నీవు భయపడతావు. You are not able to overcome. నీవు వాటిని జయించలేని పరిస్థితిలోనికి And వెళ్ళిపోతున్నావు. God puts you in that temptation to make you like fine gold. అయితే దేవుడు అలాంటి శోధనలను అనుమతించి నిన్ను శుద్ధ సువర్ణం వలె చెయ్యాలి అని Many తలస్తున్నాడు. people despise the diverse temptations, చాలా trials. మంది ఈ నానా రకాలైన శోధనలను కేవలం తృణీకరిస్తారు. In the way of corrections, సరి చేసుకొనుట అనే మార్గంలో you grow spiritually. నీవు ఆత్మీయ పరంగా వృద్ధి చెందుతావు. But if you don't correct yourself in అయితే any way, ఏ రీతిగా నీవు సరి చేసుకోకపోతే then how can you correct yourself in the second temptation? అలాంటప్పుడు రెండవ శోధనలో నువ్వు ఎలాగా సరి చేసుకోగలుగుతావు? We faint in the day of adversity. Let us turn to the book of Isaiah, యెషయా గ్రంథం చూద్దాము. chapter 43. 43వ అధ్యాయము. Here it says, "Fear not, for I have redeemed thee." భయపడకుము, నేను నిన్ను విమోచించి ఉన్నాను. If you are a real believer, నీవు నిజమైన విశ్వాసివై you will always remember how you are redeemed. ఏ రీతిగా నీవు విమోచింపబడ్డావో జ్ఞాపకం ఉంచుకుంటావు. And also it says, "I have called thee by thy name. అదే రీతిగా ఇక్కడ పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను అని Thou చెప్పబడింది. art mine. నీవు నా సొత్తు. When thou passest through the waters, జలములలో బడి నువ్వు దాటునప్పుడు I will be with thee. నేను నీకు తోడుగా ఉంటాను. And through the rivers, నదులలో బడి వెళ్ళునప్పుడు they shall not overflow thee. అవి నీ మీద పొర్లి పారవు. When thou walkest in fire, నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు that fire will not touch you. కాలిపోవు. You will not be burned. జ్వాలలు నిన్ను కాల్చవు. Neither the flame kindled upon thee. ఆ జ్వాలలేవి కూడా నిన్ను కాల్చలేవు. For I am the Lord thy God, the Holy One of Israel, thy Savior. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధుడైన దేవుడను నేనే, నిన్ను రక్షించువాడను. He is our Savior. ఆయన మన రక్షకుడు. Immediately your faith will talk to you. నీ విశ్వాసమే నీతో మాట్లాడుతుంది. If it is a living faith, అది జీవించిన విశ్వాసం అయితే, if you have dead faith, ఒకవేళ నీకు చచ్చిన విశ్వాసం ఉంటే that faith cannot speak to you. ఆ విశ్వాసం నీతో మాట్లాడలేదు. If that faith is living in you, if it is living faith, నీలో ఉన్న విశ్వాసం అది జీవించే విశ్వాసం అయితే, if that life has a character of speaking to you, ఆ జీవం కలిగిన విశ్వాసమే నీతో మాట్లాడగలిగేటువంటి పరిస్థితి కలిగి ఉంటుంది. then you will be still in those situations. అప్పుడు నువ్వు ఆ పరిస్థితుల్లో స్థిరంగా ఉంటావు. Israelites, when they were coming out of Egypt, ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయటికి వచ్చినప్పుడు, and before the Red Sea, ఎర్ర సముద్రము ఎదుట నించున్నప్పుడు they were opening their mouths. వారందరూ నోరు తెరుస్తూ ఉన్నారు. Why have you brought us here? ఎందుకు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావు? Are there no graves in Egypt?
అక్కడే ఐగుప్తులో సమాధులు లేవా మాకు? Why all these calamities? ఎందుకు ఇన్ని సమస్యలు? Why should we face all these calamities? ఈ ఆపదలన్నిటిని మేము ఎందుకు ఎదుర్కోవాలి? The Pharaoh is coming, ఫరో మా మీదికి వస్తున్నాడు. and before us is Red Sea. ఈ ఎర్ర సముద్రం ఎదుట They were murmuring and murmuring and murmuring. వారు ఎంతగానో సనుగుతూ ఉన్నారు. And what he was telling them, మరి మోషే వారు అందరితో ఏమని చెప్తున్నాడు? be still, స్థిరులుగా ఉండండి, and see the works of God. దేవుడిచ్చే రక్షణను మీరు చూడండి. God, you are losing that stillness in your heart, అయితే మీ జీవితాల్లో మీరు అట్టి స్థిరత్వాన్ని కోల్పోతున్నారు. and then you will be hurt by the fire. అప్పుడు మీరు అగ్ని చేత కాల్చబడుతున్నారు. The fire, instead of making you comfort, it hurts you. ఆ అగ్ని నీకు మంచిగా చేయడానికి బదులుగా అది నీకు హాని చేసేదిగా మారుతుంది. God will not disappoint you, దేవుడు నిన్ను నిరుత్సాహపరచడు, and he will not allow you to break down. ఆయన నిన్ను పూర్తిగా దిగిపోయే పరిస్థితికి అప్పచెప్పడు. Testing is the proof that God loves you. పరీక్షించడం అనేది దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడన్న విషయాన్ని సూచిస్తుంది. God is pleased when you are tested, నీవు పరీక్షింపబడుతున్నప్పుడు దేవుడు సంతోషిస్తూ ఉంటాడు. because he will make you as refined gold. ఎందుకంటే ఆయన నిన్ను పుటము వేసిన బంగారు వలె తయారు చేస్తున్నాడు గనక. That fire will make you as refined gold. ఆ అగ్నియే నిన్ను పుటము వేసిన బంగారంగా చేస్తుంది. When he looks at you, ఆయన నిన్ను చూస్తున్నప్పుడు you will be a shiny person. నీవు మెరయిచున్న వ్యక్తి వలె కనబడతావు. You don't lose your steadfastness in such a situation. When God is pleasing, when you get into the trials and temptations, ఈ శోధనల్లో ఇబ్బందుల గుండా నువ్వు వెళ్తున్నప్పుడు he is looking at your future, ఆయన నీ భవిష్యత్తును చూస్తాడు. because he is a living God. ఎందుకంటే ఆయన జీవం కలిగిన దేవుడు గనక. If you go through the trial, అట్టి పరీక్షల గుండా వెళ్తున్నప్పుడు and you will come out like a precious stone నీవు ఒక అమూల్యమైన రాయి వలె బయటకు వస్తావు, and precious gold. అమూల్యమైన బంగారు వలె బయటకు వస్తావు. You want, without testing, without trial, I want to become refined gold. కానీ నీవు మాత్రం ఎలాంటి పరీక్ష శ్రమ లేకుండానే నేను శుద్ధమైనటువంటి బంగారుగా కావాలి అని అనుకుంటావు. How can it be? ఎలాగవుతుంది అలాగా? Without fire, అగ్నిలో వేయకుండా, if you are not put into fire, నీవు అగ్నిలో వేయబడకుంటే, he is a refiner's fire. ఆయన కంసాలివాని అగ్ని వంటి వాడు. When he puts you into trial, ఆయన నిన్ను శిక్షణలో పెట్టినప్పుడు you must know he is looking at your future. ఆయన నీ భవిష్యత్తును చూస్తున్నాడు అని తెలుసుకోవాలి. In your future, నీ భవిష్యత్తులో you will look like a refined gold. నీవు పుటము వేయబడిన బంగారు వలె ఉంటావు. Then he will be so pleased with you, he will be happy with you. అప్పుడు ఆయన నిన్ను బట్టి సంతోషిస్తాడు. If you are perturbed, కానీ నువ్వు కలవరపడిపోతే you will lose everything. నువ్వు సమస్తాన్ని కోల్పోతావు. If you want to come out of the trial, అలాంటి పరీక్షల నుంచి నువ్వు బయటికి రావాలి you want అనుకుంటే, to come out of those temptations and trials even before the set time, నిర్ణయింపబడిన కాలమునకు ముందే నువ్వు శిక్షలోంచి శోధనలోంచి బయటికి రావాలనుకుంటే, that means you are losing your future. దాని అర్థము నీవు నీ భవిష్యత్తును కోల్పోతున్నావని. God wants to put you in higher place. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో పెట్టాలి అనుకుంటున్నాడు. Let us look at the book of Job యోబు గ్రంథం చూద్దాము. and chapter 23 23వ అధ్యాయము and verse 10. 10వ వచనము. He knoweth the way that I take. When he hath tried me, I shall come forth as gold. నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడుదును. You must know, he knows how you are working. ఏ రీతిగా నువ్వు నడుస్తున్నావో నీ మార్గం ఆయనకు తెలుసని Are గ్రహించాలి. you working with faith? విశ్వాసంతో నడుస్తున్నావా? Do you exercise faith? నువ్వు విశ్వాసమును Do you ప్రయోగిస్తున్నావా? have a living faith? నీకు జీవం కలిగిన విశ్వాసం ఉందా? Then you will come out as a precious gold. అప్పుడు నీవు ఖచ్చితంగా శుద్ధ సువర్ణం వలె బయటకు వస్తావు. Do not fear the fire. అగ్నికి ఎంత మాత్రం భయపడకు. When you are put in the furnace, నీవు కొలిమిలో పెట్టబడినప్పుడు you will shine. నీవు మెరుస్తావు. You will shine more than fire. అగ్ని కంటే ఎక్కువగా మెరుపు నువ్వు మెరుస్తావు. James 1st chapter యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము and verse 4. 4వ వచనము. What is the purpose of testing?
పరీక్షించుటలో గల ఉద్దేశం ఏంటి? We may be perfect and entire, wanting nothing. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనూ కొదవలేని వారునై ఉండునట్లుగా. He is making you perfect. ఆయన మిమ్మల్ని సంపూర్ణులుగా చేస్తాడు. At the time of temptation, శోధన సమయంలో you are perturbed మీరు కలవరపడుతూ ఉంటారు. and proving yourself that you don't have faith. మిమ్మల్ని మీరు ఏ విశ్వాసం లేని వారిగా నిరూపించుకుంటారు. That is the time to prove your faith. అయితే నీ విశ్వాసాన్ని నిరూపించుకోవాల్సిన సమయం అదే. Let us turn to 1 Peter. మొదటి పేతురు చూద్దాము. 1st chapter and verse 6. మొదటి అధ్యాయము 6వ వచనము. Now for a season, if need be, ye are in heaviness through manifold temptations, the trial of your faith. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. Being much more precious than gold that perisheth, నశించిపోయే సువర్ణము though it be tried with fire. అది విశ్వాసం కంటే గొప్పది కాదు, అయినప్పటికీ అలాంటి సువర్ణమే అగ్ని చేత God పరీక్షింపబడుతుంది. wants to show in you confidence in God. దేవునిలో నీకున్న విశ్వాసమును చూడాలి He అనుకుంటున్నాడు. wants to show in you the నీలో confidence in God. దేవునిలో నీకున్న విశ్వాసాన్ని చూపించాలనుకుంటున్నాడు. Your trial, that means He is disciplining your life. శోధనలు అనుమతించడము అనేది నీ జీవితాన్ని ఆయన క్రమపరచడము. And after that you will have the eternal companionship with Jesus Himself. అయితే దాని తర్వాత నీవు యేసుతో నిత్యమైనటువంటి సంబంధంలోనికి వస్తావు. You must always have the eyes to see your future. అలాంటి నీ భవిష్యత్తును చూడగలిగేటువంటి కన్నులు నువ్వు అన్ని వేళలా కలిగి ఉండాలి. If you don't have that faith, అలాంటి విశ్వాసం లేకపోతే, and if you don't have those eyes of అలాంటి faith, నేత్రములు నీకు లేకపోతే, you will be perturbed. నీవు కలవరపడతావు. You will always in sad moments. అన్ని వేళలా బాధభరితమైన పరిస్థితుల్లోనే ఉంటావు. What is all these things? ఏంటి ఇవన్నీ? Why that man and this woman, why they are troubling me? ఆ వ్యక్తి లేదా ఈమె ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నారు? No, I don't have any comfort now. ఎలాంటి సంతోషం నాకు లేదు, సౌఖ్యం లేదు. Why you don't have any comfort? ఎందుకు ఏ సౌఖ్యము లేదు? When God is there, దేవుడు ఉన్నప్పుడు, and God is testing you, దేవుడు నిన్ను పరీక్షిస్తున్నప్పుడు, you are not able to see your future నీ భవిష్యత్తు నువ్వు చూడలేకపోతున్నావు. as a shining light. ఒక వెలుగుచున్నటువంటి ప్రకాశము వలె నిన్ను చూడలేకపోతున్నావు. You must ask God, నువ్వు దేవుణ్ణి అడగాలి, Lord, is there life in me? ప్రభువా, నాలో జీవమున్నదా? Are there living eyes in me? నాలో జీవము కలిగినటువంటి నేత్రాలు ఉన్నాయా? I am not able to see my future. నా భవిష్యత్తు నేను I am చూసుకోలేకపోతున్నాను. not able to see how I shine afterwards. ఆ తర్వాత నేను ఎలా మెరియబోతున్నాను అనే విషయం నేను After చూడలేకపోతున్నాను. the temptation, శోధన తర్వాత such faith is not there in me. అలాంటి విశ్వాసం నాలో లేదు. There is no life in me. నాలో అలాంటి జీవం లేదు. There is no moment of faith in me. కదులుచున్న విశ్వాసము నాలో లేదు. It is stagnant. అది కేవలం నిలిచిపోయినట్టుగా ఉంది. 1 John 3rd chapter మొదటి యోహాను 3వ అధ్యాయము and verse 2. 2వ వచనం. It doth not yet appear what we shall be. Let us joyfully stand in the midst of fiery furnace. It doth not yet appear what we shall be. ప్రియులారా, మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. And there your faith must be active. అయినప్పటికీ కూడా మీ విశ్వాసం అనేది అది క్రియారూపకంగా ఉండాలి. If you are living in faith, మీరు విశ్వాసంలో జీవిస్తే, if you are living in God, దేవునిలో జీవిస్తే, you will not be perturbed. మీరెంత మాత్రం కలవరపడరు. You will be joyful in temptations. శోధన సమయంలో మీరు సంతోషిస్తారు. In the midst of fiery furnace, ఆ అగ్ని కొలిమిలో మధ్యలో, with the thinking of you shall not lose anything in fire. ఆ అగ్నిలో ఉన్నప్పుడు ఏది నేను కోల్పోను అన్ను తలంచాలి. If you are put in fire, నీవు అగ్నిలో వేయబడితే your bonds will be burned. నీ బంధకాలన్నీ కూడా తెగిపోతాయి, కాల్చివేయబడతాయి. But you will not be burned. కానీ నీవు కాల్చబడవు. That's what happened to Shadrach, Meshach and Abednego. షడ్రక్, మెషక్, అబేద్నెగోల విషయంలో అదే జరిగింది. They were thrown into fiery furnace. వారు అగ్నిగుండంలో పడవేయబడ్డారు. There's much use of fiery furnace.
మరి ఆ అగ్నిగుండము, ఆ కొలిమి అనేది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. Yeah, what was that usefulness? అయితే ఇక్కడ ఆ ప్రయోజకత్వం ఏంటి? Their bonds were burned. వారి బంధకాలన్నీ కూడా కాల్చివేయబడ్డాయి. But their garments not burned. అయితే వారి వస్త్రాలు మాత్రం ఎంత మాత్రం కాల్చబడలేదు. When you are put in fire, నీవు అగ్నిలో వేయబడ్డప్పుడు you will see gain of being put in furnace. నీవు ఆ కొలిమిలో వేయబడుట, Instead of seeing that gain, ఆ లాభమును చూడడానికి బదులుగా you are perturbed. నీవు కలవరపడిపోతున్నావు. I am being put in the fire. ఆ అగ్నిలో వేయబడుటను బట్టి You are touched by the fear. నీవు భయముతో తాకబడుతున్నావు. That fear is of the devil. అయితే ఆ భయము సాతానిచ్చేది. If you are bold enough నీవు ధైర్యవంతుడవైతే with the presence of God, దేవుని సన్నిధి సహాయంతో you will see the gain of being put in fire. అగ్నిలో వేయబడేటను బట్టి ఉన్న ప్రయోజనమును నువ్వు చూస్తావు. Daniel 3rd chapter దానియేలు గ్రంథము 3వ అధ్యాయము and verse 24. 24వ వచనం. And king was telling those surrounding him, did we not cast 3 men bound in the midst of the fire? రాజగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రంగా లేచి, మేము 3 మనుషులను బంధించి ఈ అగ్నిలో పడవేస్తిమి కదా And they said, yes. అని తన మంత్రులను అడిగాను. వారు అవును రాజా, సత్యమే అని రాజుతో చెప్పారు. Verse 25. 25వ వచనం. He answered and said, lo, I see 4 men loose walking in the midst of fire. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. That is the mystery. అది అక్కడ రహస్యము. If anybody puts you into fire, ఎవరైనా నిన్ను అగ్నిలో వేస్తే the mystery is ఆ మర్మమేమనగా your bonds will be consumed. నీ బంధకాలన్నీ కూడా You will కాల్చివేయబడిపోతాయి. be walking in the midst of fire. నీవు అగ్ని మధ్యలో నడుస్తావు. The promise will be fulfilled there. అక్కడ వాగ్దానం అనేది నెరవేర్చబడుతుంది. You will be walking. నీవు ఎంతో అక్కడ నడుస్తావు, సంచరిస్తావు. The people may bind you అయితే ఇతరులు నిన్ను బంధించవచ్చు with their words, వారి మాటలతో, with their deeds, వారి క్రియలతో, with the other things, వారి ఇతరమైన ఎన్నింటితోనూ నిన్ను which బంధించవచ్చు. will make you feel so unhappy. అవన్నీ నిన్ను ఎంతో నిరుత్సాహానికి గురి చేసేవి They కావచ్చు. are throwing you in fire. వారు నిన్ను అగ్నిలో పడవేస్తూ, They are throwing you for your good only. కానీ వారు చేసేది నీ మంచి కొరకే. That is taking everything positively. అదంతా కూడా ఒక సరి అయిన దృక్పథంతో తీసుకోవాలి. But you are taking it negatively. కానీ నువ్వు దానంతా వ్యతిరేకమైన దృక్పథంతో Because your తీసుకుంటున్నావు. faith is dead. ఎందుకంటే నీ విశ్వాసం చచ్చిన విశ్వాసం. Ask God, Lord, give me living faith. ప్రభువా, నాకు జీవించి ఉన్న విశ్వాసమునివ్వండి అని అడుగు. That faith will speak to you. ఆ విశ్వాసమే నీతో మాట్లాడుతుంది. It is only for your good you are put in fire. అగ్నిలో వేయబడడం అనేది కేవలం నీ మంచి కోసమే. Yeah, for your own comfort in fire. నీ సొంత సౌఖ్యం కోసమే The అగ్ని. great thing is they are comfortable in fire. వారి గొప్ప సంగతి ఏమనగా వారు అగ్నిలో ఎంతో సౌకర్యవంతంగా ఉన్నారు. If you are put in fire, నీవు అగ్నిలో వేయబడ్డప్పుడు you will be praising God. నీవు దేవుని స్తుతిస్తావు. You will be singing and singing always. కీర్తనలు పాడుతూ స్తుతిస్తావు. Praise God always. అగ్ని వేళలో దేవుణ్ణి స్తుతిస్తావు. You will be worshiping God in fire. అగ్నిలో దేవుని ఆరాధిస్తావు. If you worship God in fire, అగ్నిలో దేవుని ఆరాధిస్తే that is a real worship. అది నిజమైన ఆరాధన. You are not getting into that worship. కానీ నువ్వు అలాంటి ఆరాధనలోనికి You వెళ్ళట్లేదు. are not having any live relationship with the living God. జీవం కలిగిన దేవునితో జీవంతో కూడిన సంబంధం లేదు నీకు. Here the king says, he answered and said, lo, I see 4 men. ఇక్కడ రాజు చూసి చెప్తూ ఉన్నాడు, ఇదిగో నేను 4 మనుషులను చూస్తున్నాను. Who is that other man when they put 3 men? వారు వేసిన 3 కాక ఆ ఉన్న 4వ వ్యక్తి ఎవరు? And what does he say here? ఇక్కడ ఏమని చెప్తున్నాడు తను? That the 4th man was in the form of the Son of God. ఇక్కడ చూసినట్టయితే 4వ వాని రూపము దేవదూతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం When you ఇస్తున్నాడు. are tempted, నీవు శోధింపబడినప్పుడు, when you are not fearful, నీవు భయపడక ఉన్నప్పుడు others will see the Son of Man, God in you. ఇతరులు నీలో దేవుని కుమారుణ్ణి చూస్తారు. Your temptations and trials are for your good only. నీ శోధనలు పరీక్షలు అన్నీ కూడా నీ మంచి కొరకే. And also the other people may see the living God in you. అదే రీతిగా ఇతరులు జీవం కలిగిన దేవుని నీలో Verse చూస్తారు. 23. 23వ వచనము. They are bound
and were thrown. శద్రకు మేషకు అబేద్నెగో అను ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై వేడిమి కలిగి మండుచున్న ఆ గుండములో పడగా. They were bound and thrown. బంధింపబడ్డారు, పడవేయబడ్డారు. Bonds are there, shackles are there in your life. మరి నీ జీవితంలో బంధకాలు ఉన్నవి. When you look at them, నీవు వాటిని చూసినప్పుడు, if you don't have a living faith, నీకు జీవం కలిగిన విశ్వాసం లేకపోతే you will be saddened. You will be saddened. నీవు ఎంతో బాధతో You will ఉంటావు, be perturbed. నీవు కలవరాలతో ఉంటావు. Your moral character is built up only in fire. నీ నైతిక జీవితం అనేది అగ్నిలోనే కట్టబడుతుంది. And then you will get the guidance of the living God. అప్పుడు జీవం కలిగిన దేవుని యొక్క మార్గదర్శకత నీకు You లభిస్తుంది. will see the inspiration of the Holy Spirit. పరిశుద్ధాత్ముని యొక్క ప్రోత్సాహము నీకు తెలుస్తుంది. The future is you see the immortality of yourself. నీ భవిష్యత్తు జీవితంలో నిత్యత్వాన్ని నువ్వు చూస్తావు. In these situations, ఇలాంటి పరిస్థితుల్లో God's purpose can be accomplished. దేవుని ఉద్దేశం అంతా కూడా నెరవేర్చబడుతుంది. Sometimes we complain about the trials, కొన్ని మార్లు వచ్చే శోధనల విషయమై మనం ఫిర్యాదులు చేస్తాము. and we complain about the environment. మనము పరిస్థితులను బట్టి ఫిర్యాదు చేస్తాము. And in Philippians 2nd chapter ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము and verse 12, 12వ వచనము, let us work out our salvation with fear and trembling. మన రక్షణను భయముతోను వణుకుతోను మన సొంత రక్షణను కొనసాగించాలి. This is not the devilish fear, ఇది సాతాను పెట్టే భయం కాదు, the fear of God. దేవుని భయము. If you have the fear of God, మీకు దైవికమైన భయం ఉంటే, if you serve God with trembling, భయముతో మీరు దేవుని సేవిస్తే, the faith that is living in you, it will move you forward. నీలో ఉన్నటువంటి విశ్వాసమే నిన్ను ముందుకు నడిపిస్తుంది. It will give you more and more strength అది నీకు మరి ఎక్కువ శక్తిని ఇస్తుంది to face more temptations. ఎలాంటి శోధనలైనా ఎదుర్కోవడానికి. Shall we see 2nd Psalm 2వ కీర్తన చూద్దాము, verse 11. 11వ వచనము. Serve the Lord with fear and rejoice with trembling. 2:11 భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. This fear is not the devil's fear. ఈ గడగడ వణుకుట లేదా భయము కలిగి ఉండుట అనేది సాతానుకు It's the సంబంధించింది fear of కాదు. God. ఇది దైవికమైన భయము. If you have God in you, నీలో దేవుడు ఉంటే you will also shiver. నీవు కూడా గడగడ వణుకుతావు. Yeah, you fear God. నీవు దేవుని బట్టి భయంతో ఉంటావు. Let us see what happened to Job in his fag end. అతని చివరి సమయాల్లో యోబు విషయంలో ఏం జరిగిందో చూద్దాం. Chapter 42 and verse 10. 42:10 Finally God blessed Job. దేవుడు చివరికి యోబును ఆశీర్వదిస్తున్నాడు. Turn the captivity of Job. మరి యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. He was praying at that time. అతడు ప్రార్థిస్తూ ఉన్నాడు ఆ సమయానికి. If you are a praying man, నీవు ఒక ప్రార్థన పరుడవైతే, and if you pray for the people who attacked you, నీ పైన దాడి చేసినటువంటి వారి గూర్చి నువ్వు ప్రార్థిస్తే, they may be anyone, వారు anybody, ఎవరైనప్పటికీ కూడా but God will give you the spirit of prayer. దేవుడు నీకు ప్రార్థనాత్మనిస్తాడు. That is act of faith. అది నిజమైన విశ్వాసం, That is living faith. అది జీవం కలిగిన విశ్వాసం. Even for anybody you pray, ఎవ్వరి కొరకు నువ్వు ప్రార్థించినా కూడా God will give you release in your temptations and trials. నీ శోధనలు ఇబ్బందులన్నిటి నుంచి విడుదలను నీకు ఇస్తాడు. He will turn the captivity. ఆయన అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. And he prayed for his friends. మరి యోబు తన స్నేహితుల కోసం ప్రార్థించాడు. And God gave Job twice as much as he had before. దేవుడు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా అతనికి దయచేసాడు. And verse 12. 12వ వచనం. The Lord blessed later and Job more than his beginning. 12వ వచనం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన అంతకంటే మరి అధికముగా ఆశీర్వదించెను. What great purpose God had about Job. యోబు ఎడల దేవుడు ఎంత గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. Yeah, he allowed all the trials ఆయన సమస్త విధములైన శోధనలను అనుమతించాడు. and made him go through in those fiery trials victoriously. అలాంటి అగ్నితో కూడినటువంటి సమస్యల గుండా అతన్ని నడిపించి విజయవంతంగా బయటికి తీసి His latter end was
more than the beginning. అతని మునుపు కంటే కూడా ఆ తర్వాత దశ అనేది ఎంతో వృద్ధి చెందినట్టుగా చూస్తున్నాం. Let us also ask God, Lord, help us to be still in my trials and temptations. కాబట్టి ప్రభువా, నా శ్రమల సమయంలో, శోధనల సమయంలో నేను స్థిరంగా ఉండడానికి సహాయం చేయండి అని అడుగుదాము. Help me to know my spiritual position. నా ఆత్మీయ స్థితిని తెలుసుకోవడానికి నాకు సహాయం చేయండి. Whether the faith which is in me is an active faith or dead faith. నాలో ఉన్న విశ్వాసము జీవము కలిగినదా, చచ్చినదా? Do I have real spirit of prayer? నాకు నిజమైన ప్రార్థనాత్మ ఉన్నదా? If you have real spirit of prayer, నీకు నిజమైన ప్రార్థనాత్మ ఉంటే your end will be better than your beginning. నీ ఆరంభము కంటే నీ తర్వాత దశ ఎంతో ఉత్తమంగా ఉంటుంది. Let us pray. ప్రార్థించుకుందాము. Heavenly Father, పరలోకపు తండ్రి, thank you, Lord, for your word. మీ వాక్యం కొరకు కృతజ్ఞతలు. Let your word work in us. నీ వాక్యమును మాలో పనిచేయనివ్వండి. Because it is fire. ఎందుకంటే అది అగ్ని అయి ఉన్నది. Let it consume every tin and dross. ప్రతి విధమైన మస్టు తగరాన్ని అది కాల్చివేయనివ్వండి. Lord, help us, Lord. ప్రభువా, మాకు సహాయం చేయండి. Help us to face every calamity ప్రతి విపత్తును ఎదుర్కోవడానికి సహాయం చేయండి. with faith. విశ్వాసంతో ఎదుర్కోవడానికి Fill us with faith. మమ్మల్ని విశ్వాసంతో నింపండి. Fill us with living faith. జీవము కలిగిన విశ్వాసంతో నింపండి. Help us to see our future. మా భవిష్యత్తును చూడగలుగుటకు సహాయం చేయండి. Give us those eyes, Lord. అలాంటి నేత్రాలు దయచేయండి Spiritual ప్రభువా. eyes. ఆత్మీయ నేత్రాలు And దయచేయండి. also give us the spiritual ears. అదే రీతిగా ఆత్మీయ చెవులను మాకు దయచేయండి. Give us understanding heart. గ్రహింపునివ్వండి. గ్రహింపుతో కూడిన హృదయాన్ని దయచేయండి. Touch us, Lord. మమ్మల్ని ముట్టండి ప్రభువా. Let your fire touch us. నీ అగ్నియే మమ్మల్ని Let your కాల్చనివ్వండి. spirit touch us. నీ ఆత్మతో మమ్మల్ని తాకండి. Lord, we want the heavenly touch of Father. ప్రభువా, పరలోకపు తాకుదల మేము Let కోరుతున్నాము. not the devil deceive us సాతాను ఏ రీతిగా మమ్మల్ని మోసగించనివ్వద్దు. with unfaith. అవిశ్వాసమును పెట్టి Lord, help us, Lord. ప్రభువా, మాకు సహాయం We చేయండి. need you. We need your strength. మాకు మీ బలం We అవసరమైన, need your spirit. మీ ఆత్మ అవసరమయ్యా. Help us, Lord, to follow your way. ప్రభువా, మీ మార్గమును వెంబడించడానికి మాకు సహాయం చేయండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. Let the grace of God and love of Jesus, fellowship of the Holy Spirit may rest upon us. Amen.